గాజువాకలో తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మహానాడు కార్యక్రమం సందర్భంగా తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న వర్గపోరు రచ్చకెక్కింది. ఒకే వార్డులో రెండు వర్గాలు వేర్వేరుగా మహానాడు నిర్వహించగా చివరకు భోజనాల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాజువాక నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల మధ్య విభేదాలు రోజురోజుకి తీవ్ర రూపం దాలుస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహానాడు సందర్భంగా ఈ వర్గపోరు మరింత స్పష్టంగా బయటపడింది. 86వ వార్డులో కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలు వేర్వేరుగా మహానాడు కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. మాజీ కార్పొరేటర్ లేల కోటేశ్వరరావు కూర్మన్నపాలెంలో తన వర్గంతో మహానాడు నిర్వహించగా, మరో టీడీపీ నేత నల్లూరి సూర్యనారాయణ రాసలమ్మ కాలనీలో ప్రత్యేకంగా కార్యక్రమం చేపట్టారు. వార్డులోని తెలుగు తమ్ముళ్లు రెండు కార్యక్రమాల్లోనే పాల్గొన్నారు. అయితే లేల కోటేశ్వరరావు వర్గం నిర్వహించిన కార్యక్రమం ముగిసిన తరువాత కొందరు కార్యకర్తలు రాసాలమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన భోజనాలకు వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడ నల్లూరి సూర్యనారాయణ వర్గానికి చెందిన నేతలు ఆగ్రహానికి గురై కార్యకర్తల చేతుల్లో ఉన్న ప్లేట్లు లాగేసుకుని బయటకు పంపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతటితో ఆగకుండా కొందరు ఫ్లెక్సీలు కూడా చించివేశారనే ప్రచారం సాగుతుంది. ఇక గాజువాక నియోజకవర్గంలో భూ కబ్జాలు పెరుగుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు నేతలు కాసుల కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి ఈ వ్యవహారాలు వెళ్లినా ఇప్పటి వరకు కఠిన చర్యలు కనిపించడం లేదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. టీడీపీకి కంచుకోటగా పేరున్న గాజువాక ప్రస్తుతం వర్గపోరు, భూకబ్జాల ఆరోపణలతో వార్తల్లో నిలవడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. మహానాడు వేదికగా బయటపడిన గాజువాక టీడీపీ వర్గపోరు పార్టీ అధిష్టానానికి కొత్త తలనొప్పిగా మారింది. ఈ విభేదాలను పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహానాడు కార్యక్రమం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జెండా ఎక్కడున్నా కూడా ఈ రోజు ప్రతి కార్యక్రమానికి నేను అటెండ్ అయ్యానండి. ఒక వర్గానికి అటెండ్ అయ్యానని చెప్పేసి ఈ రోజు నా ఫ్లెక్సీ చింపేసి ఈ రోజు ఫ్రేమ్ కూడా ఇక్కడ పక్కన పరిశీలన జరిగింది. సో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. ఇది లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తప్పకుండా దీన్ని తీసుకెళ్తాను. ఈ పరిస్థితిని మాత్రం వార్డులో మాత్రం చాలా దారుణంగా ఉంది. దీన్ని ఎంతవరకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.